ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా ప్రకటించడం పౌరుషాన్ని ఆంధ్ర కళల రాజధాని జై అమరావతి, జై జై అమరావతి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, ఆర్ఎంఎల్ రాజేష్ గారి నాయకత్వం. జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై కూటమి. గత 12 సంవత్సరాలుగా అమరావతికి పట్టిన గ్రహణం ఈ రోజుతోటి వదిలిపోయింది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి శాశ్వత రాజధానిగా చట్టసభల్లో ఆమోదం పొందడం ద్వారా ఇక నుండి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా వెలుగొందబోతుంది. ఎవరో పిచ్చి పిచ్చి ప్రాలాపనలు వేలి ఏదో చెబుతూ ఇంకా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశంతో గత మాజీ ముఖ్యమంత్రి గారు ఇంకా కళ్ళలు కంటూ ఉన్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ కూడా శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ అందరూ కూడా ఒక వైసీపీ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి సపోర్ట్ చేస్తూ ఈరోజు అన్ని సభల్లో కూడా ఆమోదం పొందడం జరిగింది. ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అటు ప్రధాని మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఏదైతే తెలుగు ప్రజలకు హామీ ఇచ్చారో ఈ శాశ్వత రాజధానిగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీని ఈ రోజు నిలబెట్టుకోవడం జరిగింది. అలాగే మన అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాజధానికి ఇవ్వటం వాళ్ళ నిరంతర పోరాటం, వాళ్ళకి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలకు కూడా ఈ రోజు మనం అభినందనలు తెలియజేస్తూ ఈ సంబరాలు అమరావతి రాజధానిగా ప్రకటించడం ఈ రోజు మనందరం కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ గుర్తించవలసింది రాజధాని అభివృద్ధి ఇక నుంచి వేగంగా అభివృద్ధి చెందే విధంగా ఈ సంవత్సరం సుమారు 65,000 కోట్లతోటి ఈ రాజధానిని అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఇప్పటి వరకు నత్తనడకన సాగిన ఈ రాజధాని నిర్మాణం గత 5 సంవత్సరాల్లో 3 మొక్కలాటాడి మాజీ ముఖ్యమంత్రి గారు 3 మొక్కలాటాడి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆయన ఇంకా కలలు కంటున్నాడు. అది జరిగే పని కాదు. ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలు ఒక తీర్పిచ్చారు. 151 నుంచి 11 స్థానాలకి దింపారు. అదే ప్రజల యొక్క అభిప్రాయం. రాజధాని మీద ప్రజల యొక్క అభిప్రాయం మనం తెలుసుకోవాలంటే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేయటం ఇంకా ఆయనకి ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు. ఎందుకంటే చూసుకోండి, మీరు ప్రజల యొక్క అభిప్రాయాన్ని మనం గౌరవించినప్పుడు తప్పనిసరిగా ప్రజా ఆమోదం పొందిన రాజధాని అమరావతి మాత్రమే అవుతుందని తెలియజేస్తూ దేశవ్యాప్తంగా సపోర్ట్ చేసిన అన్ని పార్టీలకు కానీ, కూటమి సభ్యులకు కానీ, ఇతరత్ర ఈ రాజధాని సంబంధించే ఈ పోరాటంలో పాల్గొన్న రైతులకు కానీ, ప్రజలకు కానీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.